నమస్కారం అందరికి మనం ఇప్పుడు డిగ్రీ సెమ్4 వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లో లాస్ట్ యూనిట్ లో ఉన్నాము. ప్రీవియస్ వీడియోలో మనము బేసిక్స్ చూసాం కదా. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు మనకి ఆ ప్రాబ్లం లాంగ్ టర్మ్ లో ఉందా షార్ట్ టర్మ్ లో ఉందా ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ మనకి ఏవైతే ఫైనాన్షియల్ అసెట్స్ ఉన్నాయో లైక్ షేర్స్ లేదా నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ లో ల్యాండ్, బిల్డింగ్, గోల్డ్ సో అలాంటివి ఉన్నాయో అవిటిని మనము ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఒకవేళ ఆ ఏదైతే హోల్డింగ్ పీరియడ్ ఉందో షేర్స్ ది 1 year కంటే తక్కువనా ఎక్కువనా చూసుకోవాలి. ఒకవేళ 1 year కంటే తక్కువ అంటే షార్ట్ టర్మ్, 1 year కంటే ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్. అదే నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ ఏవైతే ల్యాండ్, బిల్డింగ్ ఉన్నాయో అవిటివి 2 years కంటే ఎక్కువనా తక్కువనా చూసుకోవాలి. మళ్ళీ గోల్డ్ ఏమో 3 years కంటే ఎక్కువనా తక్కువనా చూసుకోవాలి. అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నారంటే, గోల్డ్ ఆర్నమెంట్స్ కొన్నారంట. సో గోల్డ్ ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేయాలి? 3 years హోల్డ్ చేయాలి కదా. సో ఇక్కడ ఎంత కొన్నారు? 2,05,000 కి కొన్నారు. ఫైనాన్షియల్ ఇయర్ ఏ ఇయర్? 2001 లో. సో ఏ ఇయర్ లో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? మనకి ఈ ఇయర్ లో, అంటే మనం అసెస్మెంట్ ఇయర్ అనేది 24-25. సో ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేసినట్టు? సో లాంగ్ టర్మే కదా. సో ఇలా చెక్ చేసుకోవాలి. డ్యూరింగ్ ది ప్రీవియస్ ఇయర్ హీ సోల్డ్ ద ఆర్నమెంట్స్. సో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినారు, పర్చేస్ ప్రైస్ ఇచ్చినారు. తర్వాత ఏమంటున్నారు? ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఇచ్చినారు. కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ది ఇయర్ పర్చేజ్ వాస్ 100 అన్నారు. తర్వాత ప్రీవియస్ ఇయర్ ఇండెక్స్ ఏమో 348 అని అన్నారు. సో 348 అనేది మనకి ఏదైతే ప్రీవియస్ ఇయర్ ఉందో 23-24 ఉందో దాని ఇండెక్స్ అన్నమాట. సో ఇది దీనికి మనకి క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు ఎలా చేస్తామంటే, ఫస్ట్ మన ప్రొఫార్మాలో ఏముంటది? కన్సిడరేషన్ రిసీవ్డ్ ఉంటది. అంటే ఏంటిది? సెల్లింగ్ ప్రైస్. దానిలో నుంచి ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తాం, అప్పుడు నెట్ కన్సిడరేషన్ వస్తుంది. తర్వాత ఏం చేస్తాం? ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అని చెప్పి పర్చేస్ ప్రైస్ రాసుకుంటాము. ఇందులో నుంచి ఇది మైనస్ చేసుకుంటాము. దీనికి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ అయినాయా? ఏం అవ్వలేదు. సో అందుకే మనం ఏం చేస్తాం? ఇక్కడికి ప్రాబ్లం అనేది ఎండ్ చేస్తాము. బట్ మీరు ఎప్పుడైతే ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అనేది రాసుకుంటున్నారో, సో ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంటే ఏంటిది? మనకి పర్చేస్ ప్రైస్ కదా. సో పర్చేస్ ప్రైస్ అని చెప్పి ఇదే డైరెక్ట్ తీసుకోవాలంటే లేదు, మనకి దీనికి ఫార్ములాస్ చూపించినాను కదా నేను. సో ఆ ఫార్ములాస్ లోకి వెళ్ళి ఇప్పుడు మనకి ఎప్పుడు పర్చేస్ చేసినారు అంటున్నారు? 2001-2 అంటున్నారు. సో 2001-2 అంటే మనకి ఏంటిది? ఇక్కడ బిఫోరా ఆఫ్టరా చూసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏముంది? 2001-2 నుంచి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయమంటున్నారు కదా. సో ఆఫ్టరే కదా. సో ఆఫ్టరే ఉంది కాబట్టి మనం ఈ ఫార్ములా తీసుకోవాలి. ఒరిజినల్ కాస్ట్, ప్రీవియస్ ఇయర్ ఇండెక్స్, ఇండెక్స్ ఆఫ్ పర్చేజ్ ఇయర్. సో ఏదైతే మనకి ఆఫ్టర్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా తీసుకున్నాం. బిఫోర్ ఉండుంటే ఈ పైన ఫార్ములా ఉండే కదా, ఇది తీసుకుంటుండే. సో ఇది మనం చూసుకోవాలి ఇయర్ ని బట్టి. సో ఇప్పుడు మనకి ఒరిజినల్ పర్చేస్ ప్రైస్ ఎంత ఉంది? 2,05,000 ఉంది, అది తీసుకున్నాము. తర్వాత ప్రీవియస్ ఇయర్ ఇండెక్స్ 348 అని చెప్పిన, మళ్ళీ ఇయర్ ఏదైతే పర్చేజ్ ఇయర్ ఉందో దాని ఏదైతే ఇండెక్స్ ఉందో వాళ్ళే మనకి ఇచ్చేసినారు 100 అని చెప్పి. సో అది తీసుకొని ఇది మొత్తం సాల్వ్ చేస్తే క్యాలిక్యులేటర్ లో. సో ఎలా సాల్వ్ చేయాలంటే, సో ఫస్ట్ 2,05,000 అని రాసుకోవాలి. ఇంటూ 348 డివైడెడ్ బై 100 అని రాసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇలా ఆన్సర్ అనేది వస్తే అప్పుడు మనం ఏం చేయాలి? తీసుకొని వెళ్ళి పర్చేజ్ అంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంటేనే కదా పర్చేజ్ ప్రైస్, అక్కడ రాయాలి. రాసుకున్నాక ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేసినారని చెప్పినారా? అవి ఏం చేయలే కాబట్టి డైరెక్ట్ మనం ఏం చేస్తాం? ఆన్సర్ అనేది రాసుకుంటాం. సో అన్నిటికీ మాక్సిమం అలానే ఉంటాయి. సో ఇక్కడ మనకి సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఏదైతే పర్చేజ్ ఉందో పర్చేజ్ ప్రైస్ ఆఫ్టర్ అనేది ఉందన్నమాట. సో ఆఫ్టర్ అనేది ఎలా ఉంటుందో మనకి ఎలా తెలుస్తుంది అట్లా అంటే, ఇక్కడ మనం ప్రాబ్లం ఏమంటున్నారంటే, మనకి అతను రెసిడెన్షియల్ హౌస్. సో హౌస్ అంటున్నారు కాబట్టి హౌస్ ఎన్ని ఇయర్స్? మనకి 2 years. సో 2 years లో మనకి తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకోవాలి. సో 1988 అంటే 2001 కంటే ముందే కదా. సో ఫేర్ మార్కెట్ వాల్యూ ఇచ్చినారు, తర్వాత స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇచ్చినారు, ఇవన్నీ ఇచ్చినారు. సో ఇప్పుడు దీనికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ రాసుకుంటాము, దాని నుంచి ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తాం, నెట్ కన్సిడరేషన్ అని రాసుకుంటాము. ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంటే పర్చేస్ ప్రైస్ అన్నమాట. సో పర్చేస్ ప్రైస్ బిఫోర్ ఉందా ఆఫ్టర్ ఉందా? బిఫోర్ ఉంది. సో బిఫోర్ అంటే ఫార్ములా ఏంటిది? కాస్ట్, ఒరిజినల్ కాస్ట్, ఎఫ్ఎంవి, తర్వాత ఇవి 2 కదా. బట్ ఇక్కడ స్టాంప్ డ్యూటీ కూడా ఇచ్చినారు కాబట్టి స్టాంప్ డ్యూటీ కూడా రాసుకుంటాం ఇక్కడ. ఇది ఎఫ్ఎంవి, ఇంకా ఎఫ్ఎంవి అంటే ఫేర్ మార్కెట్ వాల్యూ, ఇంకా స్టాంప్ డ్యూటీ రెండిట్లకి లెస్ అమౌంట్ తీసుకుంటాం. మళ్ళీ ఒరిజినల్ కాస్ట్, మళ్ళీ ఇక్కడ వచ్చిన లెస్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ నుంచి హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. సో అర్థం అవ్వాలంటే ఇక్కడ మనం ఇవి తీసుకున్నాం కదా అమౌంట్స్, ఇప్పుడు ఈ రెండిట్లకి లెస్ అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటాం 8 lakhs. మళ్ళీ ఆ 8 lakhs లో నుంచి మళ్ళీ ఈ పైన అమౌంట్ల నుంచి రెండిట్ల నుంచి హయ్యర్ అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇది మనకి ప్రాసెస్. చేసుకున్న తర్వాత క్యాలిక్యులేట్ చేసి అప్పుడు ఏం చేస్తాము? పర్చేస్ ప్రైస్ దగ్గర ఆ అమౌంట్ తీసుకుంటాము. ఇంప్రూవ్మెంట్స్ ఏం అవ్వలేదు, డైరెక్ట్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుంది. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాము.
నెక్స్ట్ ఏముంది మనకి, ఏదైతే క్యాపిటల్ గెయిన్ ఉందో ఆమెది గంగా భవానీది చేయమని చెప్తున్నారు థర్డ్ ప్రాబ్లం లో. ఇక్కడ ఏమన్నారంటే మనకి ఏదైతే ఇంప్రూవ్మెంట్ ఉందో అది ఇచ్చినారు. సో కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మనము బిఫోర్ ఉంటే తీసుకోము, ఓన్లీ ఆఫ్టర్ ఉంటే తీసుకుంటాము. సో ఇక్కడ ఆఫ్టర్ అని మెన్షన్ చేసినారు, అందుకే మనం వాళ్ళు ఇచ్చిన ప్రైస్ తీసుకొని ఇండెక్స్, ఇంకా వాళ్ళు ఏదైతే ఇంప్రూవ్మెంట్ అయిందో దాని ఇండెక్స్ కూడా ఇస్తారో అది తీసుకొని సాల్వ్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ రాసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది యూనిట్ లో అంటే, ఒకవేళ అడ్వాన్స్ రిసీవ్డ్ ఫోర్ఫీటెడ్ ఆఫ్టర్ అని ఉందనుకోండి 1/4/2014 కి, అప్పుడు మనం ఏం చేయాలంటే ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. నేను చెప్పిన ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇన్కమ్ తీసుకుంటామని. సో ఇక్కడ ఇన్కమ్స్ ఏంటివి, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కదా ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసింది. సో ఆ రెండింటికి మనం ఏం చేస్తాము, ఆ అడ్వాన్స్ అనేది యాడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ఒకవేళ అడ్వాన్స్ ఆఫ్టర్ ఉంటే, అదే ఒకవేళ బిఫోర్ ఉంటే ఏం చేస్తామంటే, ఇక్కడ ఇప్పుడు దాకా చెప్పినా కదా ఫేర్ మార్కెట్ వాల్యూ, స్టాంప్ డ్యూటీ తీసుకుంటామని చెప్పి. సో ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అమౌంట్ ఇందులో నుంచి హైయెస్ట్ ది సెలెక్ట్ చేసుకున్నాక వచ్చిన అమౌంట్ నుంచి మైనస్ చేస్తాం. ఒకవేళ అడ్వాన్స్ అనేది బిఫోర్ 1/4/2014 ఉంటే, ఆఫ్టర్ ఉంటేనేమో ఇక్కడ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కి యాడ్ చేస్తాం. ఒకవేళ బిఫోర్ ఉంటేనేమో మనం ఏం చేస్తాం, అక్కడ డైరెక్ట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇంకా ఫెయిర్ మార్కెట్ వాల్యూలో లెస్ అమౌంట్, మళ్ళీ ఏదైతే నార్మల్ గా మనకు ఒరిజినల్ కాస్ట్ ఇంకా కింద సెలెక్టెడ్ అమౌంట్ ఉంటుందో అందులోకి హైయెస్ట్ అమౌంట్ తీసుకున్నాక అందులో నుంచి మైనస్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం అన్నమాట. సో అవి మనకి ఏవైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉన్నాయో అవి ప్రాబ్లమ్స్. జస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటిది, సేల్స్ ప్రైస్, తర్వాత ఏదైతే మనకి ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవి చూసుకోవాలి. తర్వాత పర్చేస్ ప్రైస్ చూసుకునేటప్పుడు డేట్ చూసుకోవాలి. ఒకవేళ బిఫోర్ ఉంటే ఒక ఫార్ములా, ఆఫ్టర్ ఉంటే ఒక ఫార్ములా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ది బాక్స్ లో ఉన్న అన్ని ఐటమ్స్ కి మనకి చూసుకుంటూ వెళ్తూ ఉండాలి లైన్. తర్వాత కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, దాని బిఫోర్ ఉంటే మనకేమో ఫార్ములా అనేది ఉండదు, నిల్ ఉంటుంది అమౌంట్. ఒకవేళ ఆఫ్టర్ ఉంటే మనం అమౌంట్ అనేది తీసుకోవాలి ఫార్ములా వేసుకొని. సో ఫార్ములాలో ఉండే ఐటమ్స్ అన్ని వాళ్ళే ఇస్తారు. జస్ట్ ప్రీవియస్ ఇయర్ ఇండెక్స్ 348 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇంకా షేర్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది మనకి. సో దీని తర్వాత క్యాపిటల్ గెయిన్ తర్వాత, సో షేర్స్ ప్రాబ్లం ఏంటిదంటే, ఒకవేళ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ ఉంటేనేమో మనకి 1 year చూసుకోవాలి, అన్లిస్టెడ్ ఉంటేనేమో 2 years చూసుకోవాలి. షేర్స్ 2 years కంటే ఎక్కువ హోల్డ్ చేసిరా తక్కువ హోల్డ్ చేసిరా అని. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది, ఇక్కడ ఏవైతే షేర్స్ ఉన్నాయో అవిటికి కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. సో ప్రొఫార్మా వేసుకునేటప్పుడు కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది రాయొద్దు ఒకవేళ షేర్స్ ప్రాబ్లం అయితే. ఇక్కడ మనం షేర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే, ఒకవేళ 500 షేర్స్ ఉన్నాయి 800 రూపీస్ కి అట్లా అంటే దాన్ని ఇంటూ చేసుకొని తీసుకుంటాము సేల్స్ ప్రైస్ దగ్గర, అంటే సోల్డ్ ప్రైస్ దగ్గర. తర్వాత సేల్స్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ని మైనస్ చేస్తాము, నెట్ కన్సిడరేషన్ వస్తుంది. పర్చేస్ ప్రైస్ ఏం చేస్తామంటే ఇలా తీసుకుంటామంటే షేర్స్ దానికి. సో షేర్స్ ఏవైతే బిఫోర్ 1/2/2018 తీసుకున్నారో దానికి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, ఇంకా ఈ ఏదైతే కింద ఫేర్ మార్కెట్ వాల్యూ కన్సిడరేషన్, సేల్స్ కన్సిడరేషన్ ఉన్నాయో ఈ రెండిట్ల నుంచి ఫస్ట్ ఏం చేసుకోవాలి, లోవర్ అమౌంట్ తీసుకోవాలి. తర్వాత ఈ పైన కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఈ కింద లోవర్ అమౌంట్ వచ్చింది కదా, ఆ రెండిట్లకి వెళ్ళి ఏదైతే హైయెస్ట్ ఉందో అది తీసుకోవాలి. అది మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద వస్తుంది. ఇది ఓన్లీ షేర్స్ ప్రాబ్లం కి. సో షేర్స్ ప్రాబ్లం కి మనకి ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఏముంది, నెక్స్ట్ మనకి ఏదైతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉందో అది. సో అన్లిస్టెడ్ అని ఇస్తే మనం ఏం చేయాలి, షార్ట్ టర్మ్ కింద తీసుకుంటాం అనమాట. 2 years కంటే తక్కువ ఉంటుంది. సో 2 years కంటే తక్కువనే హోల్డ్ చేస్తారు అనమాట అన్లిస్టెడ్ వి. సో ఏం చేస్తాము, కన్సిడరేషన్ రిసీవ్డ్ రాసుకుంటాం, ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ రాసుకుంటాము, నెట్ కన్సిడరేషన్ రాసుకుంటాం. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏం చేస్తామంటే వాళ్ళు డైరెక్ట్ గా ఇచ్చేస్తారు అనమాట. సో అదే రాసేసుకుంటే సరిపోతుంది. దాన్నే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము. దీంట్లో ఏం మాక్సిమం ఫార్ములాస్ ఏం యూజ్ చేయము, ఈజీగా చేసుకోవచ్చు ఇది డైరెక్ట్ గా. సో ఇది మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది, ఏముండదు. జస్ట్ అక్కడ ఉన్న సెల్లింగ్ ప్రైస్ అంటే సోల్డ్ ప్రైస్, ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ వాళ్ళే ఇస్తారు. ఇది మనం చేసుకోవాలి, మైనస్ చేస్తే వస్తుంది. తర్వాత ఇది అక్విజిషన్ వాళ్ళే ఇస్తారు, అంతే అయిపోయింది. సో ఇది మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనమాట. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము. సో ట్యాక్స్ లయబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా, సో అది చూడండి. ఒకవేళ ఓల్డ్ రెజిమ్ చేయమంటే, న్యూ రెజిమ్ చేయమంటే ఎలా చేస్తామని చెప్పి. అక్కడ జస్ట్ మనము టోటల్ ఇన్కమ్ అని తీసుకున్నాము. ఇక్కడ ఏం చేసిందంటే ఇన్కమ్ ని సబ్ డివైడ్ చేసిరనమాట. లైక్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ హెడ్, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అలా అని చెప్పి. సో అలా ఇచ్చిన అన్ని ఏం చేస్తాం, టోటల్ చేసేసుకొని తీసేసుకొని అప్పుడు డైరెక్ట్ గా స్లాబ్ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాము.
లేదు ఒకవేళ లాంగ్ టర్మ్ లో చేస్తున్నాం అంటే లాంగ్ టర్మ్ వాళ్ళు మనం చేసినాం కదా బాక్స్ లో వచ్చిన అమౌంట్ ఉంటది కదా దాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఇచ్చిన ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అవన్నీ ప్లస్ చేసుకోవాలి. ప్లస్ చేసుకుని అవన్నిటి మీద వచ్చిన అమౌంట్ ని స్లాబ్ బేసిస్ మీద చేసి మనం బాక్స్ లో చేసిన వచ్చిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది కదా దానిలో డైరెక్ట్ గా ఫ్లాట్ రేట్ అంటే ఏంటిది 20% మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద దాన్ని డైరెక్ట్ గా చేసేసుకుంటే వచ్చిన అమౌంట్ ఉంటుంది కదా దాన్ని ఆ స్లాబ్ బేసిస్ మీద వచ్చిన ఆన్సర్ ని రెండింటిని యాడ్ చేసుకుంటే లాస్ట్ కి వచ్చేది ట్యాక్స్ లయబిలిటీ ఆన్సర్ అన్నమాట. సో ఇది మనకి యూనిట్ 5 ఇలా చేస్తాం అనమాట మనం లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్. జస్ట్ ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేసినామో చూసుకోవాలి, పర్చేస్ ప్రైస్ చేసేటప్పుడు ఫార్ములాస్ చూసుకోవాలి అంతే, మిగతాదంతా ఈజీ. ఇంకా షేర్స్ చూసుకోవాలి. షేర్స్ ఒకవేళ లెస్ దెన్ 1 year ఉంటే షార్ట్ టర్మ్ అవుతుంది, ఒకవేళ మోర్ దెన్ 1 year ఉంటే అది లాంగ్ టర్మ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ కింద చేయాలి, షార్ట్ టర్మ్ కింద చేయాలి వాళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారం. సో షేర్స్ ప్రాబ్లం చేసేటప్పుడు కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ రాదు, సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఒకవేళ షేర్స్ కి అడిగితే ఇలా చేయాలి, ఈ మెథడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఒకటి. సో మనం ఈ ప్రాబ్లం చూడలేదు కదా క్వశ్చన్ పేపర్ లోది. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చినారంటే గోపాల్ అనే పర్సన్ ఉండంట, తను రెసిడెన్షియల్ హౌస్ అనేది పర్చేస్ చేసినారంట. సో హౌస్ అనేది పర్చేస్ చేసినారంట. సో హౌస్ ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేయాలి, 2 years కదా. సో 2000 లో కొన్నారు, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయమంటున్నారు 24-25 లో. సో మోర్ దెన్ 2 years కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినే. సో ఎంత కొన్నారంట, పర్చేస్ ప్రైస్ ఇచ్చినారు, ఎప్పుడు కొన్నారు ఆన్ ఫస్ట్, ఎప్పుడు కొన్నారు 2000 లో కొన్నారంట. తర్వాత ఫస్ట్ మేక్ ఏమైందంటే ఈ గిఫ్టెడ్ వాళ్ళ సన్ కి ఇచ్చినాడంట ఏంటిది ఈ హౌస్ అనేది గోపాల్. తర్వాత గోపాల్ ఏం చేసినాడు, ఫస్ట్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్ట్ చేసిండంట ఎప్పుడు 2000 లో 50,000 రూపీస్ పెట్టి. తర్వాత భాస్కర్ ఏం చేసినాడంట కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసి బాత్రూమ్స్ అవి ఇవి కట్టినాడంట. తర్వాత గోపాల్ చనిపోయిన తర్వాత భాస్కర్ ఇల్లు అమ్మేసినారంట, బ్రోకరేజ్ ఇచ్చినారు. తర్వాత దీనికి క్యాపిటల్ గెయిన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఫేర్ మార్కెట్ వాల్యూ ఇవన్నీ వాళ్ళే ఇచ్చినారు అనమాట. సో ఇక్కడ మనకి ఏంటిదంటే ఏదైతే మనకి గోపాల్ చేసిన ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో ఫస్ట్ ఫ్లోర్ కట్టడం అది బిఫోర్ అంటే December 2000 లో చేసిన, అంటే 2001 కంటే బిఫోర్ చేసిండు కాబట్టి గోపాల్ చేసిన దాన్ని మనం నిల్లుగా తీసుకుంటాం. భాస్కర్ వాళ్ళ కొడుకు ఏదైతే ఇంప్రూవ్మెంట్స్ చేసిండో దానికి ఫార్ములైజ్ తీసుకుంటాం అనమాట. ఎందుకంటే 2005 అంటే ఆఫ్టర్ 2001 చేసిండు కాబట్టి దానికి ఫార్ములా వేసి తీసుకుంటాము. నెక్స్ట్ గోపాల్ చనిపోయిన తర్వాత ఇతను ఏం చేసిండు, సోల్డ్ అంటే అమ్మేసిండు కదా. సో ఇది మనకి సోల్డ్ ప్రైస్, ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏముంది, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ వస్తుంది కదా. దానికోసం ఏం చేస్తాం, ఫార్ములా వేసుకుంటాం. వీళ్ళు మనకి ఫేర్ మార్కెట్ వాల్యూ ఇచ్చినారు 25,000 అని చెప్పి 2,50,000 అని చెప్పి. తర్వాత ఇండెక్స్ అనేది ఇచ్చినారు, ఏ ఇయర్స్ అవసరం అవన్నీ. సో ఇది ఇలా మనకి ఈజీగా ఇస్తారనమాట. సో ఇది మనకి క్వశ్చన్ పేపర్ లో ఉండే ప్రాబ్లమ్. ఇది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇది ఇగ్నోర్ చేసి ఈ ప్రాబ్లం నేర్చుకోండి. అంటే క్యాపిటల్ గెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం ఇస్తే బిల్డింగ్ దాన్ని ఇవ్వచ్చు, షేర్స్ దాన్ని ఇవ్వచ్చు, షేర్స్ ది లిస్టెడ్ అని ఇవ్వచ్చు, అన్లిస్టెడ్ దాన్ని ఇవ్వచ్చు, లేదంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని ఇవ్వచ్చు. షార్ట్ టర్మ్ ఇస్తే చాలా ఈజీ, బట్ అంత ఈజీ ఇవ్వరు అనుకుంటా, ఎందుకంటే చాలా లెంతీ ఉండాలి కదా 12 marks కాబట్టి. సో ఇస్తే మాక్సిమం ఇదన్నీ ఇస్తారు, లేదంటే షేర్స్ దాన్ని ఇస్తారు. సో షేర్స్ ది ఒకవేళ లిస్టెడ్ ఉంటే 1 year కంటే ఎక్కువనా చూసుకోవాలి, అన్లిస్టెడ్ ఇస్తే 2 years కంటే ఎక్కువనా తక్కువనే చూసుకోవాలి. సో ఇది మనకి ఇన్కమ్ ట్యాక్స్.